సూపర్ ఉంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను, వచ్చేయండి. ముందైతే ఆనియన్స్, అలాగే మిర్చి, అలాగే టమాటాస్ అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ అయితే శుభ్రంగా కడిగి పక్కకి తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో అయితే ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలాగా చూసుకోవాలి. దీంట్లో అయితే ఆనియన్స్ వేసేయాలి. వేసి దీంట్లో సాల్ట్, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత. సాల్ట్ వేసుకొని కొంచెం సేపు అలా కలుపుతున్నాం. అండ్ అలాగే దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఒక 5 minutes అయితే మూత పెట్టేసుకుందాం. అండ్ అలాగే ఒకసారి అయితే మూత అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది. అలాగే ఒక 2 minutes, జస్ట్ 2 minutes అలా మూత పెట్టుకుందాం. మూత అయితే ఓపెన్ చేసుకొని చూద్దాం ఒకసారి. ఆనియన్స్ అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడైతే దీంట్లోకి చికెన్ అయితే వేసేసుకుందాం. కడుక్కున్న చికెన్ అయితే దీంట్లోకి వేసేద్దాం. చికెన్ అయితే ఇందులో అయితే వేసేసుకున్నాం. ఒకసారి అలా కలుపుకుందాం. ఇంకొక 10 minutes దాకా దీన్ని అయితే మూత పెట్టేసుకుందాం. 10 minutes తర్వాత మూత అయితే ఓపెన్ చేసుకొని చూసుకుందాం. చికెన్ అయితే ఉడుకుతుంది మెల్లగా, సిమ్లో పెట్టాం కాబట్టి. దీంట్లోకి టమాటా అయితే వేసేద్దాం. టమాటాలు అయితే వేసేసాం. ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం. చికెన్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసుకొని చూద్దాం. చికెన్ అయితే దగ్గరికి వచ్చేసింది. దీంట్లో మనం కారం అయితే వేసుకుందాం. ఒక 5 minutes అయితే మూత పెట్టేసుకుందాం. అండ్ ఒకసారి అయితే ఓపెన్ చేసుకొని చూసుకుందాం. కూర అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది చూసారుగా. అండ్ దీంట్లోకి అయితే కొత్తిమీర వేసుకుందాం. అలాగే ఏదో ఒక 2-3 ఆకులు కరివేపాకు కూడా వేసుకుందాం.
చికెన్ కర్రీ అయితే అయిపోతుంది. అది చూడండి, లాస్ట్ వచ్చేసింది, అయిపోయింది. దీని అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాం మనం. నేనైతే ఫాస్ట్ గా చికెన్ కర్రీ అయితే టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉంటుందో చెప్తాను టేస్ట్ చేసి. సూపర్ ఉంది. రండి, చాలా బాగుంది. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా చేసుకోండి. చాలా ఈజీగా, మసాలాలు ఏం లేకుండా చాలా నీట్గా, చాలా సింపుల్గా ఉంది ఈ ప్రాసెస్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ అలాగే ఫ్యామిలీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.